హరిల రంగా హరి హరిల రంగా హరి హరిల రంగా హరి సంక్రాంతి వచ్చింది గోపియల్లో హరి సరాలు తెచ్చింది గోపియల్లో సంబరాలు చేసే గోపియల్లో అంబరాన్ని అంటే గోపియల్లో భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది భోగి పుష్యమాసాన పుణ్యరాజుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది భోగి పుష్యమాసాన పుణ్యరాశుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి పశుపూజ కోసమాయి కనుమా పశుపతిని అందులో కనుగొనుమా అసలైన పౌరుషం చిరునామా కోడి పంది వేసిన ముక్కనుమా బసవడు చిందులేసి శివుడిలా విందులు చేసి చెరువులో దీపిదలం హరిలో రంగ హరి వెలుగుల కలబోసి భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది భోగి పుష్యమాసాన పుణ్యరాశుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి హైలు 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 అల్లుడమ్మ అల్లుడు కొత్త కొత్త అల్లుడు కొంటె మరదలంటేనే సరసమన్నాడు కోడలమ్మ కోడలు కోరుకున్న కోడలు వీడనంది అత్తగారి అడుగు జాడలు కొత్త ధాన్యమై లక్ష్మి కొలువు తీరలే విను వినుము రామయ్య వినవయ్య రామా సంకురాత్రి రానే వచ్చే ఆరే నీరెండ కిరణాల ముగ్గులు మెరిసే సంబరాల పండుగ వచ్చే పైరా గాలి చల్లగా నవ్వి జారిపోయే సిగ్గులతోటి మరి మరో న్యాయ నిర్ణేత ఆర్ ఉమాకుమార్ గారు అనే వారు కూడా మరి ఉపాధ్యాయురాలు వారు కూడా ఎంతో అనుభవం ఉంది వారిని కూడా చేస్తూ మరి ఎన్నో ముగ్గుల పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా వరించిన చావ పద్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మరి మొదటి సంవత్సరంలో 100 మందితోటి ప్రారంభమై ఇప్పుడు దాదాపు 450 మంది పైన ఈరోజు ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఇంకా మరి చాలామంది గళ్ళు లేక కొంతమంది తిరిగిపోవడం జరిగింది. అంతేకాకుండా మరి చాలామంది సోదరి చిన్నారులకి చెల్లెళ్ళకి వీరందరూ కూడా పెళ్లి కాని వాళ్ళకి గళ్ళు సరిపోక పెళ్లి కాని వాళ్ళకి అర్హత లేదని చెప్పి ఓన్లీ పెళ్ళైన వారికి మాత్రమే ముగ్గుల పోటీలో అర్హత ఉందని చెప్పి వాళ్ళని ఓన్లీ పెళ్ళైన వారికి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా కళ్ళు సరిపోలేదు ఈ సంవత్సరం. మరి దయచేసి అన్యదా భావించకుండా మళ్ళీ ఒకసారి వచ్చే సంవత్సరం ఇంకొక బజారు పెంచుకున్నాను కానీ గళ్ళు పెంచుకున్నాం. అదేవిధంగా మరి చిన్నాళ్ళు చెల్లెళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా మరి పెళ్లి కాని వాళ్ళకి ముగ్గులు పోటీల స్థలభావం వల్ల మరి వారిని పాల్గొనేవ్వలేదు. వారందరూ కూడా మ్యూజికల్ చైర్ ఏర్పాటు చేసి వారికి కూడా మొదటి 2, 3వ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మ్యూజికల్ చైర్స్లో. మరి వారు ఈరోజు మరి ఇంత భారీ ఎత్తున పాల్గొని దాదాపు 450 మంది పైన ఈ ముగ్గుల పోటీలో పాల్గొని మరి మీ అందరూ కూడా మా అందరం కూడా గత 20 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాము. సహకరించినందుకు మీ అందరూ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ ముగ్గుల పోటీల బహుమతి ప్రదానోత్సవానికి మన పెద్దలు శాసన మండలి సభ్యులు మరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు గారిని ముఖ్య అతిథిగా మన పిలుచుకోవడం జరిగింది. వారు మనం పిలిచిన వెంటనే మరి ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వారి చేతుల మీదుగా మరి గెలుపొందిన విజేతలందరూ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి దాతలను కూడా కొంతమంది మొదటి ప్రైజు, రెండవ ప్రైజు, మొదటి ప్రైజు మరి ఎంఎస్ఆర్ డెవలపర్స్ మరి వాషింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా రమ్మని పూర్తి చేశాం. మరి అదేవిధంగా రెండవ ప్రైజు వెండి బట్టీలు వెగ్గలం శ్రీనివాసరావు గారు మరి గాంధీ చౌక్లో వెగ్గలం రామబ్రహ్మం బంగాళ షాప్ వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మూడవ ప్రైజు స్టెమ్ పార్క్ జూనియర్ కాలేజీ కొండా శ్రీధర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా కన్సలేషన్ ప్రైజెస్ కూడా మరి మణిమాల గారు ఇచ్చారు. వారిని కూడా రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మ్యూజికల్ చైర్లో మొదటి 2, 3 బహుమతులు ఇచ్చిన రీట్రీట్ రెస్టారెంట్ వారిని కూడా మరి ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని కూడా వచ్చే వేదిక మీదకి వసంత
దా. అంటేనే మనకి ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకత మనం ఇంటి ముందు ముగ్గేసుకోవడమే మనకి ఒక ప్రత్యేకత. ఇది పిండి వంటలతో, గాలిపటాలతో, గంగిరెద్దులతో, కోడి పందాలతో ఎంతో ఉత్సాహంగా మనం చేసుకుంటాము. అలాగే మీరందరూ ఎంతో మీరందరూ నాకెంతో సహాయం ఉంటారు. అందరూ ఎప్పుడు నిలబడ్డా కూడా నేను మీ వెంట ఉన్నామంటూ ఉంటాను. ప్రతి ఒక్కరు చిన్నారకు నా ఆశిస్తూ పిల్లలందరికీ మీరందరూ కూడా మనకి ఒకటి అందరూ మంచిగా సహాయపడుకుంటూ ఒకళ్ళొకళ్ళం తోడుకుంటూ మనకి అందరం సంతోషంగా ఉండాలని, ఈ పండుగ మంచిగా ఆనందంగా చేసుకోవాలని, ఉత్సాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత 2 దశాబ్దాలుగా మీ అందరి కోసం ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నటువంటి మీ అందరి ఆప్తుడు, ఈ కార్యక్రమ అధ్యక్షుడు సోదరులు శీలంశెట్టి వీరభద్రం గారు, మీరందరూ ఇష్టంతోని ప్రేమతోని ఓట్లేసి కార్పొరేటర్గా గెలిపించుకున్నటువంటి సోదరి శీలంశెట్టి రమా గారు, కట్టా శేఖర్ గారు, మా సోదరులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర సోదరులకు సోదరిమణులకు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ ప్రాంత మహిళా సోదరిమణులందరికీ, చిన్నారులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీడియా మిత్రులకు కూడా. చాలా పెద్ద ఎత్తున 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా మీ అందరిని అభినందిస్తున్నాను. శీలంశెట్టి గారు మీ అందరికీ, ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు కాబట్టే వారి శ్రీమతిని మీరు మీ ఏరియా కార్పొరేటర్ గెలిపించుకున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయన ఒక ఆజాత శత్రువు, అందరికీ తలలో 4 లాగా ఉండే వ్యక్తి శీలంశెట్టి వీరభద్రం గారు. ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్లాగా భావించే వ్యక్తి. ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా స్పందించి మా దగ్గర ఈ ప్రాబ్లం ఉందని అనగానే అధికారుల దగ్గరికి వెళ్ళే వ్యక్తి వీరభద్రం గారు. అందుకే ఆయన అనేక సార్లు కౌన్సిలర్గా గెలిచారు, కార్పొరేటర్గా గెలిచారు. ఇప్పుడు వారి శ్రీమతి గారు కార్పొరేటర్గా గెలిచారు. తోట రామారావు గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతాను. కూర్చోండి. రంగురంగులుగా ముగ్గులు వేసుకున్నాం. సంక్రాంతి పండగకి చాలా ప్రత్యేకత ఉంది. రమా గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, సంక్రాంతి పండగ అనేది మహిళల పండగ. ముందు మహిళల పండగ. మనకెట్లయితే బతుకమ్మ పండుగ ఎట్లయితే మహిళలే ఎక్కువ ఆడేది బతుకమ్మ పండుగ, అట్లాగే సంక్రాంతి పండుగ కూడా మహిళలే. ఎందుకంటే ముగ్గులు వేసినా, గొబ్బెమ్మలు పెట్టుకున్నా, లేకపోతే పిండి వంటలు చేసుకున్నా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళందరినీ ప్రేమతో ఆప్యాయతో చూసేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఇంట్లో ఉన్నటువంటి మహిళలు చేసుకునే పండుగ. కాబట్టి ఈ పండుగని మీ డివిజన్లో ఆల్రెడీ పండుగ రాకముందే ఒక పండుగలాగా ఉంది వాతావరణం, పండుగ వాతావరణం లాగా ఉంది. ఇంతమంది ఇక్కడ చేరారు, ఇంతమంది ముగ్గులు వేశారు కష్టపడి. మాకందరికీ అంటే మేము పాల్గొనాలి, మాకు ప్రైజ్ రావాలి, సంక్రాంతి సందర్భంగా మేము ప్రైజ్ కొట్టాలి అనేటువంటి. కాబట్టి మన యొక్క ఈ సందర్భంగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనతో పాటు మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు అట్లాగే పురుషులు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉంది. మన మీద రకరకాల ప్రభావాలు ఉండొచ్చు, కానీ మన సంస్కృతికి ప్రపంచంలో ఒక విలువ ఉంది. మన సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ లేదు.
ఎందుకంటే నేను కూడా అమెరికాలో 18 సంవత్సరాలు ఉండొచ్చిన వాడిని. కాబట్టి మన సంస్కృతి ఒక విలక్షణమైనది. మన సంస్కృతిని ఎవరు రీప్లేస్ చేయలేరు. కానీ మన పిల్లల్ని మన సంస్కృతిలో భాగంగా పెంచితే రేపు వాళ్ళు మంచి పౌరులుగా పెరుగుతారు. మన సంస్కృతి దూరంగా పెంచినామనుకోండి మంచి పౌరులుగా కాలేవు. ఇది నా అభిప్రాయం చెప్తున్నాం మీకు. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు ఈ సందర్భంగా పండుగ అయినా పబ్బం అయినా లేక మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మన పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్ చేయండి. మన పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఏ పండుగ చేయొద్దు దయచేసి. మనమేదో పెద్దవాళ్ళం కదా, మనమేదో ముగ్గులు వేసుకుందాం, లేకపోతే దేవుడు దండం పెడదాం, గుడికి పోదాం, ఇవన్నీ ఆలోచన మనకుంటాం కాదు. మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. మన ఇంట్లో ముగ్గేసుకున్నాం అనుకోండి, మన అమ్మాయికి ఇష్టం లేకపోవచ్చు, కానీ దాని గురించి ఓపికగా చెప్పి వాళ్ళకు కూడా ముగ్గేయడం నేర్పండి. మా అమ్మాయి కాన్వెంట్ స్కూల్లో చదువుతుంది, లేకపోతే మంచి స్కూల్కి వెళ్తుంది, ఈ ముగ్గేయటం ఏంటి బజార్లో అనేటువంటి పద్ధతి కాదు. మనందరం మన సంస్కృతిలో బాగానే పెరిగాం. ఈ పెరిగిన వాళ్ళు చాలామంది ప్రొఫెసర్స్ అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు. కాబట్టి సంస్కృతిని వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా మన యొక్క మంచి సమాజంలో ఉండరు. కాబట్టి మీ అందరికీ నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది, ఇక్కడున్న ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రకరకాల ప్రభావాలు, టీవీ ప్రభావం ఉంటుంది, సెల్ ఫోన్ ప్రభావం ఉంటుంది, సోషల్ మీడియా ప్రభావం ఉండొచ్చు. కానీ మన అమ్మ నాన్న ఎంత చెప్పితే ఇంట్లో, ప్రత్యేకించి అమ్మలు, ఎందుకంటే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అమ్మలు విద్యాబుద్ధులు నేర్పించకుండా ఇక్కడ ఎవరు కూర్చోలేరు. వారు టీచర్ అయ్యారు, వీరు వ్యాపారస్తులు అయ్యారు, వారి పిల్లల్ని డాక్టర్ చేశారు. వీరు కూడా రమా గారు, వీరభద్రం గారు కూడా పిల్లల్ని చదివించారు బాగా. అట్లాగే వీరందరూ కూడా. అందుకోసం ఈ సందర్భంగా మీరు మీ పిల్లల్ని బాగా మన సంస్కృతులు నేర్పండి, బాగా చదివించుకోండి, మంచిగా చేయండి అని చెప్తున్నాం. అట్లాగే మహిళలుగా చాలామంది ఇక్కడికి వచ్చారు మన సంస్కృతిని కాపాడటం కోసం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు మనం ఏ రోజు కూడా బతుకమ్మ అనేటువంటి పండుగను ఎవరు ఆడేవాళ్ళం కాదు, చాలా తక్కువ మంది ఆడేవాళ్ళు. కానీ ఈరోజు బతుకమ్మ పండుగ వస్తుంది అని అంటే వాడవాడలు కూడా రంగురంగులుగా తయారవుతున్నాయి, కొత్త చీరలు కొనుక్కుంటున్నారు, అందరూ మంచిగా డ్యాన్స్లు. అంతకుముందు ఎవరు డ్యాన్స్ చేయాలంటే కూడా వేయటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఈ మగవాళ్ళు వెళ్ళి అమ్మాయి డ్యాన్స్ చేయన్నా కానీ వేసేవాళ్ళు కాదు. ఈరోజు ఎవరి ఫోర్స్ లేకుండానే బతుకమ్మ పండుగ అనేది వాడవాడలో రంగురంగులుగా ఈరోజు బతుకమ్మ పండుగ అనేటువంటిది ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ పండుగలకు ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ అనేది ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు బతుకమ్మను ఒక అంతర్జాతీయ పండుగ చేశారు. కేవలం మన వార్డుల్లో, మీ యొక్క డివిజన్లలో చేయటమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో భారతీయులు ఇలా బతుకమ్మను ఆడుతున్నారు. బతుకమ్మ పండుగ అనేది ఒక అంతర్జాతీయ పండుగను చేసింది. ఆ ఖ్యాతి కేసీఆర్ గారికి పోతుంది. అందుకోసం మీరందరూ మీ యొక్క దైనందిక జీవితంతో పాటు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి. మీ డివిజన్లలో కూడా ఏదన్నా మీ అందరికి కూడా ఎట్లాగో మీకు వీరభద్రం గారు లాంటి ఒక మంచి వ్యక్తి మీకు నాయకుడిగా ఉన్నాడు. రమా గారు కార్పొరేటర్గా ఉన్నారు. కాకపోతే ఆవిడ ఏం మాట్లాడదు, ఎక్కడ పాపం రాదు, అంతా వీరభద్రం గారు చూసుకుంటాం, ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా. కాబట్టి మీకు కూడా మీ కుటుంబ సభ్యుల్లాగానే మేము అండగా ఉంటాం. మీకు ఎవరికైనా ఇబ్బంది వస్తే మొన్న వీరభద్రం గారు తీసుకొచ్చాడు. మాకు రఘునాథపాలెం దగ్గర ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఎప్పుడో ఇస్తే మీ ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు మాకు నాగపూర్ నుంచి అటు అమరావతికి రోడ్డు పోతుంటే ఆ రోడ్లో అనేక ఇండ్లు, ఖమ్మంలో ఉన్నటువంటి 700 మంది ఇల్లు కోల్పోతుంటే, ఆ ప్లేస్ కోల్పోతుంటే 200 మంది పైగా ఈ డివిజన్ వాళ్ళే ఉన్నారు. నాకు వీరభద్రం గారు చెప్పగానే, ఎందుకంటే ఆయన నాకు బాగా ఇష్టం ఆయన అంటే, ఎందుకంటే ఆయన మాటలు చెప్పే మనిషిగా చేతలు చేసే మనిషి. ఎప్పుడైనా కానీ ఈ పని కావాలి, ఈ ఆఫీసర్ దగ్గర పోతారు, చాలా వినయంగా మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతాడు. నీ లీడర్ అనేది గర్వం అనేది లేదు ఆయన దగ్గర. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి శీలంశెట్టి వీరభద్రం గారు. అందుకోసం ఆయన తీసుకురాగానే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కాదు ఇక్కడ ఇండ్ల ప్లేసులు పోయే వాళ్ళందరూ కూడా చాలా కడుపు పేదవాళ్ళు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేయగానే వారు కూడా యాక్సెప్ట్ చేసి వారి ప్రాబ్లంని రెక్టిఫై చేస్తామని చెప్పడం అనేది జరిగింది. భవిష్యత్తులో మీరందరూ మా సోదరుడు శీలంశెట్టి వీరభద్రం గారికి, రమా గారికి, సోదరి వారికి మీ అందరూ అండదండలు, మీ సహాయ సహకారాలు ఎప్పుడైతే మీ ఆశీస్సులు గతంలో ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో కూడా ఆ విధంగానే ఉండాలని ఈ డివిజన్ ప్రజలందరూ కూడా
ఒక కుటుంబంలా కలిసి ఉండాలని, మీరందరూ మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, మేము గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పనిచేసామో భవిష్యత్తులో కూడా అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, వీరభద్రం గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి మీరందరికీ మీ హామీ ఇస్తూ, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ వీరభద్రం గారికి గతంలో ఏ విధంగానూ వారికి కూడా మేము ఖచ్చితంగా 100% సపోర్టుగా ఉంటాం. వీరభద్రం గారికి మీకోసం ఓకే రైట్